హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి హోల్ వీట్ బ్రెడ్. హోల్ వీట్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో గోరువెచ్చని పాలు 1 కప్పు వరకు తీసుకోవాలి. సో తీసుకొని ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు చక్కెర, అలాగే 1 టీ స్పూన్ వరకు డ్రై ఈస్ట్. సో ఈస్ట్ అనేది మీకు ఏ షాప్లో అయినా ఈజీగా దొరుకుతుంది, లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇలా డ్రై ఈస్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. సో వేసుకొని దీన్ని ఒకసారి లైట్గా మిక్స్ చేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల వరకు అలా వదిలేయాలి. సో అలా చేస్తే కనుక ఈస్ట్ ఈజీగా యాక్టివేట్ అయిపోతుంది. సో లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఇలా ఒక 10 నిమిషాల వరకు లీవ్ చేద్దాం. 10 నిమిషాల తర్వాత చూస్తే కనుక ఈస్ట్ యాక్టివేట్ అయిపోయింది, చూసారా. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి. సో పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయిపోయింది. సో మీరు కనుక ఈస్ట్ యాక్టివేట్ అవ్వకపోతే ప్లీజ్ అసలు యూజ్ చేయొద్దు. మీరు బ్రెడ్ చేయడం ప్రాసెస్ స్టాప్ చేయాలి, ఎందుకంటే యాక్టివేట్ అవ్వకపోతే బ్రెడ్ కూడా అవ్వదు. సో ఇలా యాక్టివేట్ అయిన ఈస్ట్లో మనం 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. సో తీసుకొని ఇలా మొత్తం కలిపేసి కొద్దిగా మీకు వాటర్ అవసరం అనుకుంటే వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా బాగా మొత్తం కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. వన్ అవర్ తర్వాత చూస్తే కనుక పిండి డబల్ సైజులో వస్తుంది, చూసారా ఒకసారి. డబల్ సైజులో వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకొని బాగా
1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత దీన్ని ఇలా పంచ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో చూసారా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో తర్వాత దీన్ని చేతులతో ఇలా టక్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి. ఇలా టక్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి. దీన్ని టక్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి. తర్వాత సర్ఫేస్ పైన ఆయిల్ అప్లై చేసి దీన్ని సిలిండ్రికల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోండి. ఒక 2-3 సార్లు ఇలా టక్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని. అలా అయితే బ్రెడ్ ప్లఫీగా వస్తుంది అండ్ షేప్ కూడా బాగా వస్తుంది. ఇలా దీన్ని సిలిండ్రికల్ షేప్లోకి మార్చుకోవాలి. తర్వాత సో అలా చేతిలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని సిలిండ్రిక్ షేప్లోకి వచ్చేలా కొంచెం దీన్ని మార్చుకోండి. సో సిలిండ్రికల్ షేప్లోకి వచ్చిన తర్వాత బ్రెడ్ మౌల్డ్ తీసుకొని ఆ మౌల్డ్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో సిలిండ్రిక్ షేప్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్రెడ్ మౌల్డ్లో పెట్టుకుందాం. సో ఎన్నిసార్లు టక్ చేసుకుంటూ ఫోల్డ్ చేస్తే కనుక అంత బాగా వస్తుంది. ఎందుకంటే లోపలిది పిండి కూడా కొంచెం బయటకు వచ్చి మంచి సాఫ్ట్నెస్ వస్తుంది. సో ఇలా ఇప్పుడు దీన్ని బ్రెడ్ మౌల్డ్ తీసుకొని ఇది ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది బ్రెడ్ మౌల్డ్. దీనిలోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన ఇప్పుడు దీన్ని టైట్గా ప్రెస్ చేయండి పిండిని. ఎలాగూ మళ్ళీ ఈస్ట్ యాక్టివేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్లఫీగా కూడా అవుతుంది ఇంకో 15 మినిట్స్ వరకు. ఇలా టైట్గా ప్రెస్ చేసుకోండి. అంచులకి మొత్తం బ్రెడ్ స్ప్రెడ్ అయ్యేలా పిండి ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 1/2 అవర్ వరకు సైడ్కి పెట్టేసేయండి. 1/2 అవర్ తర్వాత చూస్తే కనుక బ్రెడ్ మళ్ళీ డబల్ సైజులోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని మిల్క్తో బ్రష్ చేసుకోవాలి. సో ఇలా బ్రష్ చేయడం వల్ల ఏంటి అంటే బ్రెడ్కి మంచి కలర్ వస్తుంది, బ్రౌన్ కలర్. సో ఇలా బ్రష్ చేసుకోండి మిల్క్. సో ఇలా మిల్క్తో బ్రష్ చేసుకొని ఇది ఇప్పుడు కుక్ చేయడానికి రెడీ అయినట్టే బ్రెడ్. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం. సో బ్రెడ్ బేక్ చేయడానికి ఒక మౌల్డ్ ఏదైనా మీకు మందంగా ఉన్న పాత్ర తీసుకొని అందులో సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టేసి దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ప్రీ హీట్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ మౌల్డ్ పెట్టేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసి 35 నుంచి 40 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బేక్ అవ్వనివ్వండి. సో తర్వాత బ్రెడ్ వేడిగా ఉన్నప్పుడే దీనిపైన బటర్తో రబ్ చేసుకోండి కొద్దిగా. సో రబ్ చేసుకొని ఇలా చేస్తే కనుక బ్రెడ్ సాఫ్ట్నెస్ వస్తుంది. ఇలా బటర్తో రబ్ చేసుకొని దీనికి క్లాత్ పెట్టి ఏదైనా తడి క్లాత్ సన్నడిది పెట్టి చుట్టేసి ఒక 30 నిమిషాల వరకు అలా వదిలేయండి బ్రెడ్ని. సో ఏదైనా క్లాత్ వేసేసి దీన్ని చుట్టూ ఫోల్డ్ చేసేసి వదిలేయండి బ్రెడ్ 30 మినిట్స్ వరకు.